తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా క్షుద్ర పూజల చుట్టూ తిరుగుతోంది. మాజీ మంత్రి హరీష్ రావు తమిళనాడు వెళ్లి క్షుద్ర పూజలు చేయించారంటూ కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నోటీసుల యుద్ధం సవాళ్లతో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. అసలు ఈ ఆరోపణల్లో నిజమెంత? తెలంగాణ రాజకీయాల్లో క్షుద్ర పూజల వివాదం తీవ్ర కాకరేపుతోంది. మాజీ మంత్రి హరీష్ రావు తిరుచి, శివమొగ్గలో క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు నిర్వహిస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో వర్షాలు పడకూడదని, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రావాలనే ఉద్దేశంతోనే ఈ తరహా పూజలకు పాల్పడ్డారని గాంధీభవన్ వేదికగా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డి హరీష్ రావుపై విమర్శలు గుప్పించారు. హరీష్ రావు తమిళనాడుకు ప్రత్యేకంగా వెళ్లారని, ఆయన రాజకీయ స్వార్థం కోసమే ఇలాంటి కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకే ఇటువంటి క్షుద్ర పూజలను ఆశ్రయిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హరీష్ రావు గారు ఎక్కడెక్కడ పోయి పూజలు చేస్తుండో మనకు సమాచారం ఉంది. ఒక్కసారి తెలంగాణ ప్రజలు గమనించండి. శివమొగ్గ, దాన్ని షిమోగ అంటారు. అది తాంత్రిక పూజలకు ప్రతీతి. అంటే క్షుద్ర పూజలు, ఊళ్ళలో చేతబడి లాంటి ఇట్లాంటి అంటారు. అట్లా వ్యక్తులకు వ్యతిరేకంగా జరగాలి, లేకపోతే వ్యవస్థకు వ్యతిరేకంగా జరగాలి. తెలంగాణ ప్రభుత్వం నష్టపోవాలనే విషయం ఒకటైతే వానలు రావద్దని, వానలు రాకపోతే సమస్యలు వస్తాయి, రైతుల నుంచి సమస్యలు వస్తాయి, సమాజం నుంచి వ్యతిరేకత వస్తుంది. దాని కొరకు ఏడుస్తూనే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత వచ్చినప్పుడే మాకు లాభం జరుగుతుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నష్టం జరుగుతుంది అనేటటువంటి దురుద్దేశంతో కానీ విని ఎరగని రీతిలో క్షుద్ర పూజలకు పాల్పడ్డటువంటి ఒక దరిద్రపు రాజకీయం ఈరోజు హరీష్ రావు గారు చేసినారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే హరీష్ రావుపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఎలాంటి ఆధారాలు లేని అసత్య ఆరోపణలు మానుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు క్షుద్ర పూజలు చేస్తున్నారని చెప్పని అదేదో గొప్ప పనులు చేస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ వేదికను వాడుకొని ఇవాళ మహేష్ గౌడ్ గారి యొక్క నేతృత్వంలో, రేవంత్ రెడ్డి నేతృత్వంలో పత్రికా సమావేశాలు పెడతా ఉన్నారు. సిగ్గు, ఇట్స్ అన్ ఇన్సల్ట్. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. అమ్మవారి పూజ ఇది. మూకాంబికాదేవి ఎవరామె? ముగ్గురమ్మల మూల స్వరూపం మూకాంబికాదేవి. శివశక్తి ఆమె. ఆ శక్తి దగ్గరికి కుటుంబ సమేతంగా హరీష్ రావు గారు పూజకు పోతే క్షుద్ర పూజలకు పోయిండ్రని మాట్లాడటానికి నోరెట్లా వచ్చిందా? ఆమె నోరు పడిపోతుంది. తనపై జరిగిన క్షుద్ర పూజల ఆరోపణలను హరీష్ రావు తీవ్రంగా పరిగణించారు. కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డిలకు హరీష్ రావు లీగల్ నోటీస్ ఇచ్చారు. ప్రజల్లో తనకున్న మంచి పేరును చెడగొట్టాలనే కుట్రతోనే కాంగ్రెస్ నేతలు ఇలా ఉద్దేశపూర్వకంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, దుష్ప్రచారానికి తెరతీశారని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. పుట్టినరోజు వచ్చినా మొక్కులు తీర్చుకోవాలన్నా కుటుంబ సమేతంగా గుడికి వెళ్లడం తమ సంప్రదాయమని, అలా భక్తి శ్రద్ధలతో గుడికి వెళ్తే దాన్ని వక్రీకరించడం, దేవుళ్లను, పవిత్రమైన దేవాలయాలను సైతం తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవడం కాంగ్రెస్ నేతల సంకుచిత బుద్ధికి నిదర్శనమని మండిపడ్డారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడినందుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేకపోతే కోర్టు పరిధిలో న్యాయపరమైన చర్యలు తప్పవని ఆ నోటీసుల్లో హెచ్చరించారు. తమ నేతలు అన్నది నిజమేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమర్థించారు. హరీష్ రావు తమిళనాడు పర్యటన వివరాలను బయటపెట్టాలని సవాల్ చేశారు. తిరుచి జై అఘోరకాళి మందిరంలో అమావాస్య నవరాత్రుల సమయంలో పూజలు చేస్తారు. శివమొగ్గలోని ఒక ఆలయంలోనూ ఇటువంటి పూజలు చేస్తారని ప్రచారం ఉంది. సో ఈ దేవాలయాలకి వెళ్ళినట్టు సందర్భం. హరీష్ రావు గారు తిరుపతి వెళ్తే బయటకు వచ్చి ప్రెస్కు మాట్లాడతారు, కుటుంబంతో పోయినా ఎక్కడ పోయినా. మరి ఈ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలే? అక్కడ ఏం మొక్కున్నారు, ఏం పూజలు చేశారు, ఎందుకు వివరణ ఇవ్వలే? ఇప్పుడు క్షుద్ర పూజలకు పోకుంటే ఈ ఆలయాలకి ఎప్పుడు, ఎందుకు, దేనికోసం పోయారో దీని మీద వారే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మరోవైపు హరీష్ రావుపై టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విద్యార్థులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు అందజేసిన చనగాని ఈ ఘటనపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మొత్తంగా ప్రజా సంక్షేమం, అభివృద్ధి ప్రాతిపదికగా సాగాల్సిన రాజకీయం ఇప్పుడు క్షుద్ర పూజలు, లీగల్ నోటీసుల చుట్టూ తిరుగుతోంది.